రూటు మార్చిన బండి సంజయ్ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తరువాత ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ దూకుడు పెంచారు. సర్కారుపై ముప్పెడు దాటికి రెడీ అవుతున్నారు. ఇందుకు సమాచార హక్కు చట్టాన్ని అస్త్రంగా ఎంచుకున్నారు. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వమే లక్ష్యంగా 88 అంశాలపై సమాచారం ఇవ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేయడం విశేషం. సీఎం కేసీఆర్ సెక్రటేరియట్కు ఎన్నిసార్లు వెళ్లారు, ఫామ్ హౌస్లో ఎన్ని రోజులు ఉన్నారు, 8 ఏళ్లలో ఎంత జీతం తీసుకున్నారు తదితర అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఇవన్నీ సీఎం కేసీఆర్ లక్ష్యంగా సంధించిన అస్త్రాలే కావడం గమనార్హం. అధికారమే లక్ష్యంగా టీఆర్ఎస్ సర్కారు పైన, ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ముప్పెట దాడికి బీజేపీ సిద్ధమవుతున్నది. విమర్శలకే పరిమితం కాకుండా ఆధారాలతో నిరూపించేందుకు రెడీ అవుతున్నది. 8 ఏళ్ల పాలనలోని వైఫల్యాలను వివరించాలి అని అనుకుంటున్నది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల నుంచి ఇప్పటికే వివరాలను సేకరించిన బీజేపీ నేత బండి సంజయ్ ఇప్పుడు సమాచార హక్కు చట్టాన్ని ఆయుధంగా వాడుకోనున్నారు. ఈ మేరకు సమాచార సేకరణను మొదలుపెట్టారు. వివిధ శాఖలకు చెందిన 88 అంశాలపై ఆర్డీఐ కింద దరఖాస్తు చేశారు. ఒకేసారి ఇన్ని దరఖాస్తులు రావడం అధికార వర్గాలలో సంచలనం రేకెత్తించింది. సీఎం కేసీఆర్ 8 ఏళ్లలో సచివాలయానికి ఎన్నిసార్లు వచ్చారు, అధికారిక నివాసం కోసం నిర్మించుకున్న ప్రగతి భవన్కు ఎన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు, ఎంతకాలంలో దీన్ని నిర్మించుకున్నారు, ఇందులో బస చేసింది ఎన్ని రోజులు, ఫామ్ హౌస్లో ఎన్ని రోజులు ఉన్నారు, విమాన ప్రయాణాల కోసం ఇప్పటి వరకు చేసిన ఖర్చు ఎంత, ఇతర రాష్ట్రాల పర్యటన సందర్భంగా అయిన ఖర్చు ఎంత, ఖజానా నుంచి జీతభత్యాల కోసం తీసుకున్నది ఎంత, పరిపాలనలో ముఖ్యమంత్రికి సహాయకంగా ఉండడానికి ఉన్న సలహాదారులు ఎంతమంది, ఇప్పటి వరకు వారు ఇచ్చిన సలహాలు ఎన్ని, ఎలాంటి సలహాలు వచ్చాయి, ఇలా మొత్తం 66 రకాల అంశాలపై 88 ఆర్డీఐ దరఖాస్తులను జూన్ 28వ తేదీన దాఖలు చేశారు. దీని వెనుక భారీ వ్యూహమే ఉన్నట్లు బీజేపీ వర్గాల సమాచారం. ఈ చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్నప్పుడు తప్పనిసరిగా నిర్దిష్ట గడువులోగా సమాచారం ఇవ్వాల్సిందేనని, అలా వచ్చిన సమాచారం అధికారికమైనదే అవుతుంది అనే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని ఆ పార్టీ న్యాయ నిపుణులు భావిస్తున్నారు. సకాలంలో సరైన సమాధానాలు ఇవ్వకపోతే ఫస్ట్, సెకండ్ అప్పీలకు వెళ్ళి ప్రభుత్వం నుంచి సమాధానాలను రాబట్టే తీరుతాము అనే ధీమాను వ్యక్తం చేశారు. ఇలా వచ్చిన సమాధానాలతో ప్రజాధనం ఏ మేరకు దుర్వినియోగం అయ్యిందో తెలుస్తుందని, దాన్ని ప్రజలలోకి తీసుకువెళ్ళి బద్నాం చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది అని కమలనాథుల వ్యూహం. మరోవైపు ఈ సమాధానాల ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ ఆధారంగా ప్రజాధనం ఏ మేరకు దుర్వినియోగం అయ్యిందో లెక్క తేల్చి న్యాయస్థానాలను ఆశ్రయించాలి అని అనుకుంటున్నది బీజేపీ. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగంగా ఆర్టీఐను వాడుకోవాలి అని అనుకుంటున్నది. ఒకవేళ ఆర్టీఐ దరఖాస్తులకు సమాధానాలు రాకపోయినా కోర్టులకు వెళ్ళి చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు కొట్లాడాలి అని అనుకుంటున్నది. సమాచారం వచ్చినా రాకపోయినా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ని ఇరుకున పెట్టడమే ఏకైక లక్ష్యంగా బండి సంజయ్ భావిస్తున్నారు. ప్రజలలో ఉన్న అసంతృప్తిని, వ్యతిరేకతను ఆసరాగా చేసుకొని వాస్తవాలను కరపత్రాలు, రచ్చబండలు, వాట్సాప్ మెసేజ్ల ద్వారా వివరించాలి అని అనుకుంటున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాలలో జేపీ నడ్డా, అమిత్ షా, ఆర్గనైజింగ్ సెక్రటరీ బిఎల్ సంతోష్ తదితరులు నిద్రపోవద్దు, సర్కారును నిద్రపోనివ్వద్దు అని క్లారిటీ ఇవ్వడంతో బండి సంజయ్ దూకుడు పెంచారు. సమావేశాలకు ముందే ఈ దరఖాస్తులను సమర్పించినట్లు పేర్కొన్న అన్నింటినీ రెడీ చేసుకొని కార్యవర్గ సమావేశాల తరువాత పోస్ట్ చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బండి సంజయ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఎంపీగా ఉన్నందున సమాధానాలు ఇచ్చి తీరాలనే ఒత్తిడి అధికారులకు ఏర్పడింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.